హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మామిడికాయతోటి మంచి రెసిపీ ఒకటి చూయించబోతున్నాను. మామిడికాయని మామూలుగా మనం తింటూ ఉంటాము. అలాగే జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాం కదండీ! అలా కాకుండా మామిడికాయతోటి ఇలాగా రవ్వ కేసరి తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మామిడికాయ రవ్వ కేసరి తింటున్నప్పుడు మామిడికాయ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ మామిడికాయ రవ్వ కేసరి కోసం ముందుగా ఒక మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి పైనున్న తొక్కను తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు మామిడికాయని తీసుకునేటప్పుడు బాగా పండింది అలాగే స్వీట్‌గా ఉన్నది తీసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని పక్కకు పెట్టేసుకుని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని, అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదము, అలాగే కిస్మిస్ కూడా వేసుకుని, వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటితో పాటుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ కలర్‌లో వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వను వేయించుకునేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. రవ్వని ఇలా వేయించుకోవడం వల్ల కేసరి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇది వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఒక 5, 6 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇది వేగేలోపు మనం పక్కన వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్క పొయ్యి మీద రవ్వ కూడా వేయించుకుంటున్నాం కదా! ఆ రవ్వ కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది. చూసారు కదా! ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం వేడి చేసుకున్న ఈ నీళ్ళని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసుకోండి. ఆవిరనేది చేతికి తగులుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రవ్వ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా! మనకి రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదార వేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయ తియ్యగా ఉంది అనుకోండి, ఈ కప్పు పంచదార సరిపోతుంది. లేదంటే మరొక 2, 3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి. పంచదార వేశాక ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార కరిగి ఈ రవ్వ అనేది కొంచెం పలచబడుతుంది. ఆ తర్వాత ఇలా కొంచెం చిక్కబడే వరకు ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకుని, ఆ తర్వాత ఇందులోకి మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకోవాలి. మనం మామిడికాయని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ప్యూరీ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరొక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది మీకు కావాలంటే మరొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేశాక ఇలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు ఉడికించుకొని, ఆ తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు సిమ్‌లోనే మగ్గనివ్వాలి. 2, 3 నిమిషాల తర్వాత మనకి చక్కగా రవ్వ కేసరి ఈ విధంగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా! చక్కగా ఉడికి మనకి అంచుల వెంట నెయ్యి అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్సు, అలాగే ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మామిడికాయ రవ్వ కేసరిని ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈవినింగ్ వరకు ఉంచినా కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే ఇది టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్‌లో ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియోలున్నాయి. ఒకసారి చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.